వెల్కమ్ టు మెగా టైలర్. ఈరోజు వీడియోలో మనం ప్యాంట్ కటింగ్ సులభంగా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి కొలతలు చెక్ చేద్దాం. నడుము 34 3/4, లెంత్ 37.5, హిప్ లూజు 39, టైస్ లూజు 23.5, బాటమ్ 12 3/4, కిస్తా రౌండ్ 23. ఇది ప్లేట్లెస్ ప్యాంట్ అండి, వితౌట్ ప్లేట్. ఈ బాడీ ఫిట్టింగ్ తోటి మనం ఈ ప్యాంట్ కట్ చేద్దాం. ఓకేనా. మొదటగా ఎప్పుడైనా ప్యాంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక స్ట్రైట్ మార్కింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత మనం లెంత్ వేసుకోవాలి. ప్యాంటు పై భాగంలో 1 ఇంచ్ లెస్ చేసి మళ్ళీ లెంత్ అనేది వేసుకోవాలి. పై భాగంలో బెల్ట్ వస్తుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా ఇంచు పెరుగుతుంది కాబట్టి ఇంచ్ ఇక్కడ మనం ఇక్కడనే లెస్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ నుంచి 1 ఇంచ్ లెస్ చేసి 37.5 లెంత్ కదా, 37.5కే కరెక్ట్గా లెంత్ వేసుకోవాలి. దీని కింద బాటమ్ ఫోల్డింగ్ కానీ ఎమ్మింగ్ కోసం కానీ ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 37.5 3 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ముఖా లూజు 37.5 అంటే అందులో సగం వేసుకోవాలి. 19 వస్తుంది, మనం 19 ఇంచులు వేసుకుందాం. ఓకేనా. దీని తర్వాత వచ్చేసి మనకు కిస్తా రౌండ్ మనకు 23 ఉంది. 23 దగ్గర ఒక మార్క్ వేసుకుందాం. మనం ఇక్కడ ఏం జరపట్లేదు చూడండి. 23 ఉంటే 23 ఇలా సగ భాగం 2వ వంతు మనం వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మార్క్ నుంచి మనకు ఒక 3 ఇంచులు మనం పైకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు సీట్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ 23 దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచులు పైకి వేసుకున్నాను. ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు మనం కలుపుకుందాం. ఓకేనా. 8 వచ్చింది. 8 ఇది స్ట్రైట్ లైన్ కోసం తీసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటే మీరు స్ట్రైట్గా ఒకసారి వేసుకోవచ్చు. 18 3/4, ఇది 3 ఇంచులు. ఇప్పుడు మనం ప్లేట్లెస్ ప్యాంట్ అన్నాం కదా, ఈ కింది భాగంలో ఒక ఇంచున్నర వేసుకోవాలి. ఏ ప్యాంట్కైనా ప్లేట్లెస్ ప్యాంట్ అయితే ఒక ఇంచున్నర ఇక్కడ వేసుకొని ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఈ రెండింటికి ఒక మార్క్ ఇలా వేసుకోండి. మన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి. దీని తర్వాత మనం ఇప్పు కొలుచుకోవాలి. ఇప్పు వచ్చేసి 39లా 4వ భాగం వేసుకోవాలి. అంటే 10. ఓకేనా. ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత కమ్మర్ తీసుకోవాలి. మనం కమ్మర్ వచ్చేసి 34 3/4, దీనిలో 4వ భాగం వేసుకోవాలి. 4వ భాగం మీద 1 ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి. 4వ భాగం వచ్చేసి 30 34 3/4 కదా, 35 అనుకోండి. 9 వస్తుంది. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇక ఎంత వచ్చి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇంచ్ వరకు మనకి కినార ఉంది కదా, ఇక్కడ వరకు 12 వచ్చింది. ఇదే మార్క్ని ఇక్కడ కింది భాగంలో వేసుకోండి. ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడికి అంతే వేసుకోవాలి. కమ్మర్ మీద 4వ భాగం మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం తీసేస్తే మనకు అనేది కమ్మర్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక సెంటర్ మార్కింగ్ వేసుకోండి. 12 ఇలా 6 మనకు సెంటర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ భాగాన్ని కలుపుకుందాం. ఈ స్కేల్ తోటి ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇలా డొప్పు వచ్చేలాగా వేయొద్దండి. ఇక్కడ డొప్పు వచ్చేలాగా వస్తే మనకు హిప్పులు అనేది ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయి. దాని గురించి మనకు ఇక్కడ స్ట్రైట్గా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు సెంటర్ కటింగ్ కదా, సెంటర్ మార్క్ తీసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది కదా, ఇక్కడ కూడా అంతే పెట్టండి. సెంటర్ కటింగ్ ఇది, ఇక్కడ కూడా అంతే. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొచ్చేసి మనం ఇలా ఒక సెంటర్ మార్కింగ్ వేసుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ బాటమ్ తీసుకోవాలి. బాటమ్ వచ్చేసి 12 3/4 ఉంది. ఇందులో సగ భాగం వేసుకోవాలి. 3.5 పాయింట్లో సగం వేసుకోండి. 3.5 పాయింట్ మీద ఒక సగం, 13 వేసుకుని అనుకో మీకు ఇది వస్తుంది. ఇక్కడ కింది భాగం అనేది
ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెంచకూడదు. ఫ్రంట్లో ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోకండి, ఓకేనా. దీని తర్వాత మొక్క లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ బాటమ్ మార్క్కి మనకు అవుట్ సైడ్ పెట్టాము, మనకు మార్క్ ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి సమాంతరంగా ఒక మార్క్ వేసుకోండి. ఇలా ఎప్పుడైనా మనం బాటమ్ మొక్క లూజ్ తీసుకోకున్నా కూడా ఈ మార్క్ తోటి మనం మొక్క లూజ్ అనేది తీసుకోవచ్చు. దీనికి ఒక 1/2 ఇంచ్ మనం తక్కువ వేసుకొని మొక్క లూజ్ తీసుకోవచ్చు. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ షేప్ తోటి మనకు ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 1/2 ఇంచ్ తక్కువ వేస్తే 4.5కు ఒక పాయింట్ తక్కువ వచ్చింది. 4.5 9 అంటే ఒక పాయింట్ తక్కువకి పావు తక్కువ 9, మనకు వచ్చేసి 17.5 బాటం వస్తుందండి ఇది, ఓకేనా. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లెజ్ చేయండి. ఇప్పుడు ఈ మార్క్కి కింది భాగంలో ఎప్పుడైనా స్ట్రైట్ తీసుకోవద్దు, కొంచెం క్రాస్లో తీసుకోవాలి. అది క్రాస్లో తీసుకుంటే మనకి ఎమ్మింగ్ కానీ కుట్టు చేసినప్పుడు ఫోల్డింగ్స్ అనేది రాకుండా నీట్గా వస్తుంది. దీని తర్వాత ఈ షేప్ స్కేల్ తోటి ఇందులో కలిసే విధంగా స్కేల్ అనేది ఎప్పుడైనా కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది కూడా అంతే. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ కొంచెం వచ్చేసి క్రాస్ వచ్చింది చూడండి. ఇది చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఇలా వదిలేయడం వల్ల మనకు క్రాస్ ప్యాకెట్ వేసేటప్పుడు ఇక్కడ మనకు టైస్ దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి. దీనికోసం ఏం చేయాలంటే మనం ఈ మార్క్ ఇలా తీసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉంటే మనకు ఫోల్డింగ్స్ అనేది రాదు. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత కింది భాగంలో ఒక 1/2 ఇంచ్ మనం ఇది తక్కువ పెట్టుకోవాలి. షేప్ కోసం ఇది పాయింట్ అనేది నీట్గా వస్తుంది. అప్పుడు మనకి స్టిచ్చింగ్లో ముందు భాగం అనేది నీట్గా వస్తుంది. దీనికోసం ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోండి. కమ్మర్ రాసుకోవాలి. 34 3/4 ఇది బిల్ నెంబర్ అండి, ఓకేనా. ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ తీసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ భాగాన్ని ఇలాగే తీసుకొని ఇది ఎక్కడికి కదపదండి, స్ట్రైట్గా ఇలానే తీసుకోవాలి దీన్ని. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దీని మీద మనం ఫ్రంట్ వేసుకోవాలి. ఫ్రంట్ అనేది ఎప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇది మిడిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. దీనికోసం మనము ఈ సెంటర్ మార్కింగ్ ఉంది కదా, ఈ సెంటర్ మార్క్ నుంచి అంచు వరకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా మనకు కరెక్ట్ ఉందా లేదా. 12.5 ఇలా సెట్ చేసుకోండి. అప్పుడు మీకు సెంటర్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. దీని తర్వాత మనకు ఈ మార్కింగ్లో ఒకటి ఇలా స్ట్రైట్ డ్రాయింగ్ చేసుకోండి, ఓకేనా. ఇది అనేది ఎప్పుడు మనకి స్ట్రైట్ ఉంటేనే పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని తర్వాత ఈ భాగంలో 2 ఇంచులు ఇలా పైకి వేయండి. ఈ భాగం పైకి ఎందుకు వేస్తామంటే మనం పాయింట్ వేసుకున్న తర్వాత ఇట్లా వంగినప్పుడు కూర్చున్నప్పుడు పాయింట్ కింది జారుతూ ఉంటుంది. జారకుండా ఉండడం కోసం ఈ పార్ట్ అనేది 2 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే పాయింట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ డౌన్లో స్ట్రైట్ మార్క్ వేసుకోండి. ఈ మార్కింగ్కి ఇది స్ట్రైట్ వేసుకోండి. ఇలా ఈ కింది భాగంలో ఇక్కడ స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు కిందికి డౌన్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలి. దీని తర్వాత మనం ముందు భాగంలో ఏం పెంచలే కదా, మనం సేమ్ బాటం ఎంత ఉందో అంతే పెట్టాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మనం పెంచుకోవాలి. ఇక్కడ 1.5 పెట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 1.5 పెడితే మీకు కొలవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1.5 పెట్టండి. ఇక్కడ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కమ్మర్ వేసుకోవాలి. 1/35 కదా, 1/9 కొంచెం తక్కువలో నేను ఇక్కడ వేసాను. 4వ భాగం మీకు ఎంత వస్తే అక్కడ అంత వేయండి. ఇది 1.5 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా వేయండి. బ్యాక్ పాకెట్ డాట్స్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేయండి. దీని తర్వాత మనం ఇప్పు తీసుకోవాలి. ఇది చూడండి, ఈ కొలత ఎలా తీసుకోవాలి చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెజ్ చేయండి. ఇక్కడ లెజ్ చేసి ఇక్కడ ఎంత వచ్చింది మనకు, ఇక్కడ 9.5 వచ్చింది. ఈ 9.5 భాగం ఇలా పట్టుకొని ఈ భాగం వరకు తీసుకోవాలి.
ఇక్కడ నుంచి మనకు 39 ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. 9:30 దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ 9:30 చూడండి 19:30 ఓకేనా. 19:30 39 వస్తుంది. ఇప్పుడు అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా. ఇప్పుడు వచ్చేసి టైస్ లూజ్ కూడా అంతేనే. చాలా మంది ఇక్కడ నుంచి కొలుస్తారు, ఇక్కడ నుంచి కొలవద్దు, ఇక్కడ నుంచి కొలుద్దాం మనం. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ లెజ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 10:30 ఉంది. ఈ 10:30 దగ్గర ఒక మార్క్ పట్టుకొని మళ్ళీ కొలిచేటప్పుడు ఇక్కడికే కొలవాలి. మనకి ఎందుకంటే ఖర్చులో పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొలుద్దాం. మనం 10:30 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. మనకు టైస్ లూజ్ వచ్చేసి ఎంత ఉందంటే 23.5 ఉంది. మనకు 23.5 ఎక్కడికి వస్తుందో చూడండి. 23.5 ఇక్కడికి వస్తుంది. ఓకే, మనం కిస్తా రౌండ్ చూద్దాం. ఇలా కొలుచుకున్న దానికి ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బెల్ట్లో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 8 వచ్చింది. మనం 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ ఇలా పట్టుకొని ఇక్కడ 9 నుంచి కొలవాలి. మళ్ళీ 9 నుండి 21 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి 22 ఉంది. మనకు సీట్ రౌండ్ వచ్చేసి కిస్తా రౌండ్ వచ్చేసి 23 ఉంది. ఒక 1 ఇంచ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడే మనం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకో, మనకు కిస్తా రౌండ్ అనేది పెరుగుతుంది. ఇందులో ఇక్కడ సెట్ చేసుకోవాలండి. తర్వాత కుట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది మనకు. కొంచెం ఇక్కడ మళ్ళీ డౌన్ తీసుకోవాలి. ఇలా ఏమున్నా కిస్తా రౌండ్ అనేది మనం ముందే ఇక్కడే చూసుకోవాలి ఓకేనా. 8:30 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా 9:30 నుండి ఇలా చూసుకోవాలి. చూడండి 22 వచ్చింది. మనకు 23 అనేది సీట్ రౌండ్ వస్తుంది. ఒక 1 ఇంచ్ పెరుగుతుంది. మనం కొలిచిన దాని మీద ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. మళ్ళీ ఈ కొలిచిన దాని మీద 1 ఇంచ్ తీసుకున్నాం అనుకో, మనకు కిస్తా రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్లో కలుపుకున్నాం. ఓకేనా. ఈ మార్కింగ్ నుంచి మనకు ఇలా కలుపుకోవాలి. దాంతోపాటు మనకు ఈ బ్యాక్ ప్యాకెట్లో 1.5 ఇంచ్ మనకు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో టైస్ పెరిగినప్పుడు లూజ్ చేసుకోవడానికి మనకు మార్జిన్ ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. కుట్టేటప్పుడు మాత్రం ఫ్రంట్ ఇక్కడ పెట్టి కుడితే మనకి ఇక్కడ కుట్టు వస్తుంది. అది ఎలానో చూపిస్తాను నేను ఓకేనా. సింగిల్ బ్యాక్ ప్యాకెట్ ఇది కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నడుము పెరిగినప్పుడు కూడా ఈ ఖర్చు కోసం మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది క్రాస్ ప్యాకెట్ గురించి మనకు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టండి. లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఈ పార్ట్ నుంచి ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి క్రాస్ ప్యాకెట్ గురించి ఇక్కడ 7.5 వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ చిన్నగా ఇలా కచ్చేయండి. ఈ మార్కింగ్ అనేది మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడికి ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి మనకు జిప్పు అనేది ఇక్కడి నుంచి వస్తుంది మనకు ఓకేనా. నెక్స్ట్ ఈ మార్క్ చెప్పాను కదా, ఈ మార్క్ లోపల నుంచి వేసుకునేటప్పుడు ఈ పార్ట్ కాకుండా కొంచెం ఇక్కడ నుంచి వేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ భాగం ఇక్కడ నుంచి కుడితే మనకు కుట్ట అనేది ఈ లైన్లో వస్తుంది. అప్పుడు టైస్ లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది. కింది భాగంలో ఇక్కడ ఒక మార్క్ ఓకేనా. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. 2 బావు ఈ ఖర్చుల కోసం వదిలేయండి. ఇక్కడ 34 కదా కమ్మరు, మనకి ఇక్కడ 5 ఇంచులు బ్యాక్ ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ నుంచి 5 పెట్టి 2.5, ఇక్కడికి ఎంత వచ్చింది 15. ఈ డౌన్ వచ్చేసి 3.5 తీసుకోండి. 3.5 కంటే ఎక్కువ తీస్తే బ్యాక్ ప్యాకెట్ అనేది కిందికి చాలా కిందికి అవుతుంది. 3.5 అనేది
కరెక్ట్గా సైజ్ ఇది 3.5 అనేది కరెక్ట్ సైజు. ఓకే అండి, కటింగ్ అనేది అయిపోయింది.